అది చేయాలి, అది చేస్తే జాబ్ వస్తుందని చెప్పారు. అక్కడికి వెళ్ళి అడిగితే, సరే ఆ కోర్స్ చేయడానికి ఎంత అవుతాయి డబ్బులు అంటే 35,000 అన్నారు. 1997లో 35,000 అంటే ఇప్పుడు 35 లక్షలు ఆల్మోస్ట్. సో అంత డబ్బులు మన దగ్గర లేవు. సరే అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మకి ఫోన్ చేశాను, అక్కడ బెంగళూరులో ఉండి, నేను చేస్తున్న పని నచ్చట్లేదు, నేను ఈ కోర్స్ చేయాలి, ఈ కోర్స్ చేయాలంటే 35,000 కావాలి, ఏది మన పరిస్థితి. మా అమ్మ విని ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా, నా దగ్గర బంగారు గొలుసు ఉంటుంది, ఇది తాకట్టు పెడితే అది అమ్మితే 35,000 వస్తాయి, తీసుకొని నువ్వు వెళ్ళి కోర్స్ చేయి. ఒకటే గొలుసు, అది ఇవ్వటానికి ఆలోచించకుండా మా అమ్మ నా మీద ఉన్న నమ్మకంతో ఓకే తీసుకెళ్ళి అని మాట ఇచ్చింది. ఏమంటే బెంగళూరు నుంచి గుంటూరు వచ్చి ఆ గొలుసు అమ్మాము, తాకట్టు పెట్టాము, గుర్తు రావట్లేదు నాకు, అమ్మినట్టున్నాం. ఆ తీసుకొని 35,000 నేను మద్రాసు బయలుదేరాను. మద్రాసు ఏదైతే కోర్స్ చేయాలో ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళేసరికి అక్కడ సీట్లు అయిపోయినాయి అన్నారు. వాళ్ళని సీట్ అయిపోతే నేను కింద కూర్చుంటాను, నాకు బెంచ్ కూడా అవసరం లేదు, నాకు ఈ అడ్మిషన్ కావాలని చెప్పి వాళ్ళతో పోరాడి అడ్మిషన్ తీసుకుని ఆ కోర్స్ చేశారు. ఆ కోర్స్ చేస్తున్న మధ్యలోనే నాకు జాబ్ వచ్చేసింది. ఆ కోర్స్ చేస్తున్న మధ్యలోనే నాకు జాబ్ వచ్చేసింది. ఆ జాబ్ వచ్చిన తర్వాత నేను ఒకటి అనుకున్నాను అనమాట, నేను 35,000 కట్టి కోర్స్ చేశాను, 35,000 కట్టలేని ఎంతమంది ఉంటారు, చాలా మంది ఉంటారు. వాళ్ళకి నేనేమన్నా ట్రైనింగ్ ఇచ్చి తక్కువలు 5,000 10,000 ఏమన్నా చెప్పచ్చా అని అనుకున్నాను. ఈ మధ్యలో నేను జాబ్ జాయిన్ అయ్యే టైంలో కరెక్ట్గా మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చి నాన్న చనిపోయారు. 1997లో నేను మార్చి 10వ తారీఖు జాబ్లో చేరాలి. 1997 మార్చి 10 నా ఫస్ట్ జాబ్ జాయిన్ అవ్వాల్సిన డేట్. కరెక్ట్గా 4 రోజుల ముందు మార్చి 6, 1997 నాన్న సడన్గా హార్ట్ అటాక్తో చనిపోయారు. 4 రోజులు నేను జాబ్ జాయిన్ అయ్యే ముందు. చాలా సాడ్ కండిషన్ ఇన్ ద హౌస్, బట్ అట్లీస్ట్ నాన్నకి నాకు జాబ్ వచ్చిందని తెలిసి పాపం తనకి. అయితే జాబ్ జాయిన్ అవ్వడం తర్వాత లైఫ్ అంతా చూడలేకపోయారు. ఎందుకు అంటే హార్ట్ అటాక్ చూపించుకోవడానికి డబ్బు లేవు, హాస్పిటల్కి వెళ్ళడానికి ఇంట్లో. సో అలా ఉండిపోయారు, హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయారు. అదే ఇప్పుడైతే తొందరగా సర్జరీలు చేయడానికి, స్టంట్స్ చేయడానికి ఇవన్నీ మెడికల్ ఫెసిలిటీస్ వచ్చినాయి, రైట్? బట్ ఆ రోజుల్లో అదంతా లేదు. బట్ ఎనీవే నాన్న చనిపోయారు. నేను జాబ్లో జాయిన్ అయిన తర్వాత నేను ఈ 35,000 కట్టలేని వాళ్ళందరి కోసం ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాను మద్రాసులో. సోమవారం నుంచి శుక్రవారం వరకు పనిచేయడం, శనివారం ఆదివారం గుంటూరు వచ్చి టీచ్ చేయడం వీళ్ళందరికీ. అలా మొదలు పెట్టాను. అయితే క్లాస్లో చాలామంది ఉండేవాళ్ళు, కానీ డబ్బులు ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు నాకు. నేను అడగగలిగేవాళ్ళు కాదు, మొహమాటం. 22-23 ఏళ్ల వయసులో చేయలేక నేను అప్పులు పాలయ్యాను. 2 లక్షలు అప్పు అయింది ఇన్స్టిట్యూట్ పెట్టి వాళ్ళందరూ ట్రైనింగ్ ఇస్తుంటే. ఒక నా ఫ్రెండ్ అన్నాడు, బడి నువ్వు ఇండియాలో కరెక్ట్ కాదు, నేను అమెరికా వెళ్ళిపో, నీ అప్పు తీరట్లేదు ఇక్కడ అని చెప్పి ఒక కంపెనీని పరిచయం చేసి వెళ్ళు అని చెప్పాడు. నేను అక్కడ ఇంటర్వ్యూ ఇచ్చాను, ఎందుకంటే నేనే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అందరికీ నేర్పుతున్నా కాబట్టి నాకు ఆ ఇంటర్వ్యూ చాలా సింపుల్ అయిపోయింది. ఆ ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వగానే నాకు అమెరికా అవకాశం వచ్చేసింది, రైట్? సో నేను అమెరికా వెళ్ళబోతున్నప్పుడు మా ఊర్లో సన్మానం చేశారు. ఫస్ట్ అమెరికా వెళ్ళబోతున్నాం. అప్పుడు అమ్మకు చెప్పాను, నువ్వు నన్ను అబ్బాయితో పోల్చావు కదా. ఎవరితో పోల్చావు? మరి ఎవరు ఫస్ట్ వెళ్తున్నారు అమెరికా? దట్ సాయిరామ్ ఏరువా. నేను ఫస్ట్ ముందెళ్ళాను అమెరికా ఆయనకన్నా. ఎవరు ముందెళ్ళారు? మరి ఆయన టాపరు, నేను యావరేజ్. కానీ ఎవరు వెళ్ళారు ముందు? నేను వెళ్ళిన తర్వాత ఆయన 6 నెలలకు 7 నెలలకు వచ్చాడు. నేను వెళ్ళే ముందు మా ఊర్లో సభలాగా ఏర్పాటు చేసి ఇట్లనే ఒక ఇది చేశారు, నాకు సన్మానం లాగా. ఫస్ట్ వెళ్తున్నాను అమెరికా, ప్లస్ నేను ఒక 10-17 మందికి ఉచితంగా ఉద్యోగాలు ఇప్పించారు, డబ్బులు తీసుకోకుండా. నేను ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరూ కలిసి నాకు సన్మానం చేశారు. ఆ సన్మాన సభలో మీకు అది యూట్యూబ్లో కూడా ఉంది. నేను 1997లో నేను ఇచ్చిన ప్రామిస్. ఆ సభలో నేను నిలబడి ఊర్లో ఉన్న ప్రజలందరికీ చెప్పాను, నేను దాదాపుగా అమెరికా వెళ్ళబోతున్నాను,
వెళ్ళిన తర్వాత ఏం చేస్తాను అంటే కొద్ది మాటల్లో చెప్తాను. అయినా మీరందరూ ఫంక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇలానే చెప్పాను ఎగ్జాక్ట్గా. ఈ ఊరు స్కూల్లో 7వ తరగతి వరకే ఉంది, కానీ 8, 9 కోసం ఎంత కష్టాలు పడుతున్నారో అందరికీ తెలుసు. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఏమీ జరగలేదు. అటువంటి ఊరిలో నాన్నగారి పేరు మీద నేను స్కూల్ కట్టిస్తానని 100% ప్రామిస్ చేసేస్తాను. 100%. ఇది నేను ఎగ్జాక్ట్గా చెప్పిన డైలాగ్స్. ఎందుకంటే నేను చెప్పినవి కాదు. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సాయిరామ్ ఏరువా హై స్కూల్ అని కొట్టండి, వస్తుంది నా వీడియో. సార్ ఆ వీడియో రికార్డ్ అయింది లక్కీలీ. ఓకే, మీరు చూడొచ్చు. నేను ఇప్పుడు ఎలా చెప్పానో అలానే చెప్పాను ఆ రోజు. అప్పుడు నా వయసు ఎంత? 22, 23 సంవత్సరాలు. ఇంట్లో అప్పు ఎంత ఉంది? 2 లక్షలు ఉంది. అమెరికా బయలుదేరుతున్నాను. 2 లక్షలు అప్పు పెట్టుకొని నాన్న చనిపోయి ఉండి ఒక అక్కకి పెళ్లి కాకుండా ఊర్లో స్కూల్ కట్టిస్తాను అంటే ఎవడైనా నమ్ముతాడా ఈ ప్రపంచంలో? తర్వాత రోజు ఊర్లో అందరు చర్చ, వీడెవడరా బాబు, వీడు అబద్ధాలోడా లేకపోతే ఏంటి తిక్కలోడా, స్కూల్ కట్టిస్తానంటున్నాడు, ₹1 డబ్బులు లేవు ఇంట్లో అని అందరూ నవ్వుకున్నారు. తర్వాత 1 ఇయర్ 97, 98లో నేను అమెరికా వెళ్ళడం జరిగింది. తర్వాత అక్కడ నేను ఫస్ట్ జాబ్ వచ్చింది 1 మంత్ తర్వాత. ఫస్ట్ అప్పు తీర్చాను. ఫస్ట్ నాకున్న 2 లక్షల అప్పు. దాని తర్వాత మన స్కూల్కి కట్టిస్తానన్న ప్రామిస్ కోసం, స్కూల్ని కట్టించడం కోసం ఫస్ట్ $5,000 ఇండియాకు పంపించి ఒక 20 సెంట్ల భూమిని, స్కూల్ దగ్గర ఉన్న భూమిని కొని, దాని తర్వాత స్కూల్ కట్టించడానికి కావాల్సిన డబ్బులు రకరకాల పీపుల్ దగ్గర, అందరి దగ్గర $5, $10, $20, $30 అట్లా ఒక్కొక్కరి దగ్గర వసూలు చేసి మనం పెదపల్లికలూరులో 1999 నేను ఫస్ట్ టైం ఇండియా నుంచి, ఇక్కడ యుఎస్ నుంచి ఇండియా వచ్చేసరికి ఫౌండేషన్ అయింది. 2001లో స్కూల్ స్టార్ట్ అయింది. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకు తరగని వెలుగవుతారు, మహా విలవేల్పులవుతారు. పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. పట్టుదల అంటే ఇంగ్లీష్లో ఏమంటారు?